ఈ వీడియోలో 6వ తరగతి తెలుగు వాచకంలోని ఉపవాచకం 5 వాగ్గేయకారుడు రామదాసు గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కుతుబ్ షాహీలు గోల్కొండను సంస్థానంగా చేసుకొని పరిపాలిస్తున్న రోజుల్లో 16వ శతాబ్దంలో ఖమ్మం జిల్లాలో జన్మించినటువంటి గోపన్న అనే వ్యక్తి మరి భక్త రామదాసు గాను వాగ్గేయకారుడు రామదాసు గాను ఏ విధంగా పిలువబడ్డాడు అన్నటువంటి ఒక కథను, నిజంగా జరిగినటువంటి ఒక కథను మనకు ఉపవాచకంలో పరిచయం చేయడం జరిగింది. ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణాలేంటి, భక్తుడు దేవుడి మీద ఏ రకంగా ఆధారపడతాడు, యథార్థంగా జీవించేటటువంటి భక్తుణ్ణి కాపాడటానికి దేవుడు ఏ రకంగా సహాయం చేస్తాడన్న విషయాలను కళ్ళకు కట్టినట్లుగా ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోబోతున్నాం. పేజ్ నంబర్ 151. అందరూ పుస్తకాలు తెరవండి. ఉపవాచకం 5 వాగ్గేయకారుడు రామదాసు. ఇదిగో భద్రాద్రి, గౌతమి అదిగో చూడండి, ముదముతో సీత ముదిత లక్ష్మణులు, కదిసి కొలువగా రఘుపతి ఉండెడి అంటూ రాళ్లను సైతం కరిగించే రాగాలతో తేనెలూరే కమనీయ స్వరాలతో కోసలేంద్రుని మది గెలిచి కోదండ పాణికి కోవెల కట్టి చరిత్రకెక్కిన చరితార్థుడు మన భక్త రామదాసు. ఈయన వృత్తిరీత్యా తహసీల్దార్గా ఉండేవారు. ఆ ప్రాంతంలో ఆయన రెవెన్యూ కలెక్ట్ చేస్తూ ప్రజల దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తూ ఉండేవారు. ఆ సమయంలో గుడి కట్టాలి, ఆయన యొక్క భక్తిని, దేవుడి మీద ఉన్నటువంటి భక్తిని చాటి చెప్పుకోవడానికి, దేవాలయం నిర్మించడానికి ప్రజల సహకారంతో వాళ్ళందరూ వాళ్ళకి తోచినంత వాళ్ళ విరాళాలు ఇస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నిర్మాణం చేయడానికి ప్రారంభించి, ఆ యొక్క విరాళాలు అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం డబ్బు కావాల్సి వస్తే, మరి మధ్యలో పని ఆపొద్దయ్యా, ఈ విరాళాలు మేము పంట బాగా పండిన తర్వాత చేతికొచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఇస్తామని ప్రజలు చెప్పటంతో అతని చేతిలో అంతవరకు వసూలైనటువంటి ప్రభుత్వ సొమ్ము, రెవెన్యూ డబ్బు అనేది వాడి ఆ గుడిని కట్టించడం అనేది జరుగుతుంది. అది వినిన తానీషా ప్రభువులు వారు ఈ యొక్క భక్త రామదాసును ప్రభుత్వ సొమ్మును దొంగతనం చేసినందుకుగా, ప్రభుత్వ సొమ్మును అపహరించినందుకు కారణంగా ఈయనను బందీ గృహంలో బంధించడం అనేది జరుగుతుంది. 12 సంవత్సరాల కారాగారంలో ఈయన జీవించి ఆ యొక్క కారాగారంలో ఆ బాధను, ఆ నిందను, అవమానాన్ని తలంచుకుంటూ దేవుడి మీద కీర్తనలే పాడుతూ ఈయన దాశరథి కరుణో పయోనిధి అనే శతకంలో 108 పద్యాలతో రాముణ్ణి వర్ణిస్తూ ఈ యొక్క శతకాన్ని రచించారు. అంత మాత్రమే కాకుండా తెలుగులో కీర్తనలకు మొట్టమొదట ఆద్యుడు ఈయనని మనం చెప్పవచ్చు. 400 పైగా కీర్తనలు ఈయన రాసి రాముడికి మాత్రమే అంకితం చేశాడు. మరి ఆ యొక్క భక్తుని పరీక్షించినటువంటి ఆ దేవుడు ఆ యొక్క తానీషా ప్రభు రూపంలో వచ్చి అతన్ని విడుదల చేసినట్టుగా, ఆయన కట్టవలసినటువంటి సొమ్మంతా కూడా తానీషా ప్రభు దగ్గరికి వేరొక మారువేషంలో వెళ్ళి అక్కడికి చెల్లించి, రామదాస్ దగ్గరికి ఆ రసీదు చూపించి తానీషా ప్రభులాగా నువ్వు కట్టవలసిన డబ్బు మాకు ముట్టింది, నువ్వు వెళ్ళవచ్చు అని విడుదల ఇచ్చినట్టుగా స్వయంగా జరిగినటువంటి కథను ఇక్కడ పాఠం రూపంలో మనం చెప్పుకోబోతున్నాం. మరి ఈయన కట్టించినటువంటి గుడి ఎక్కడుంది అని మనం చూసుకుంటే గోదావరి, భద్రాచలం. ఇక్కడ చూడండి, భారతదేశంలో పవిత్రమైన నదుల్లో గంగా, యమునల తర్వాత చెప్పుకోదగ్గది గోదావరి. గోదావరి మానవులకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. గోదావరి దక్షిణ భారతదేశంలోని నదుల్లోకెల్లా పొడవైనది. ఇది మహారాష్ట్రలోని నాసికా త్రయంబకం క్షేత్రంలో పుట్టి ఎత్తైన కొండల మధ్య ఇరుకైన మార్గాల గుండా చిన్న చిన్న నదుల్ని కలుపుకుంటూ 900 మైళ్ళు ప్రయాణించి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ గోదావరికి ఉత్తరపు టొడ్డున దట్టమైన అడవుల మధ్య భద్రాచలం ఉన్నది. అయితే ఆ అడవుల మధ్యనే 16వ శతాబ్దం తర్వాత ప్రస్తుతం ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రం రూపుదిద్దుకున్నది. భద్రాచలాన్ని భద్రాద్రి లేక భద్రగిరి అని కూడా అంటారు. మీకు ఉపవాచకంలో మీకు పారాగ్రాఫ్స్ ఇస్తూ ఉంటారు. అందులోంచి ప్రశ్నలు, వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకు మీరు వెతికి సమాధానాలు రాయవలసి ఉంటుంది.
ఒక్కొక్కసారి ప్రశ్నలు తయారు చేయండి అని అడుగుతూ ఉంటారు. ఇలా ఒక్కొక్క పారాగ్రాఫ్ని మీరు చూసుకొని ప్రశ్నలు ఏ విధంగా అడగొచ్చో మీకు మీరే ఇక్కడ క్రియేట్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. భారతదేశంలో పవిత్రమైన నదుల్లో గంగా, యమునల తర్వాత చెప్పుకోదగిన నది ఏది అని అడగవచ్చు. గోదావరి. ఏ నది మానవులకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందో అని అడగొచ్చు. గోదావరి. గోదావరి మానవులకు ఏమి ప్రసాదిస్తుందో అని అడగొచ్చు. ఇలా ఎట్నుంచి ఎటైనా సరే ప్రశ్నలు ఎలా అడగొచ్చో మీరు ప్రాక్టీస్ చేయండి. గోల్కొండ రాజ్యం తానాషా. దక్షిణ భారత రాజ్యాల్లో గోల్కొండ రాజ్యం కూడా ఒకటి. గోల్కొండను పాలించిన రాజులు ప్రజల హితం కోరినవారు. హితం అంటే మేలు. ధర్మబద్ధంగా పాలించారు. ఆ రాజుల మాతృభాష తెలుగు కాదు. అయినా వాళ్లలో కొందరు తెలుగు నేర్చుకుని తెలుగు భాషను ప్రోత్సహించి తెలుగు కావ్యాలను అంకితంగా తీసుకున్నారు కూడా. తెలుగు చాటువుల్లో కనిపించే మల్కిబా రాముడు గోల్కొండ ప్రభు అయిన ఇబ్రహీం కులీ కుతుబ్ షా అన్నది అందరికీ తెలిసిన విషయమే. కుతుబ్ షాహీ వంశంలోని 4వ రాజు మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలోనే నేటి హైదరాబాద్ నగరం నిర్మాణం అయింది. గోల్కొండ రాజ్యాన్ని పాలించిన చిట్టచివరి రాజు అబుల్ హసన్ కుతుబ్ షా ఎంతో ఉత్తముడే. తన ప్రజలందరినీ నిష్పక్షపాత బుద్ధితో పాలించి ప్రజల చేత తానాషా అనే బిరుదును పొందాడు. తానాషా అంటే మంచి రాజు అని అర్థం. తానాషా అనే సాధారణంగా తానీషా అని అంటారు. ఇక్కడ మన యొక్క ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను ఎంతో మంది రాజులు పరిపాలించారు. మరి స్వాతంత్రం రాకముందు 16వ శతాబ్దం అంటే మనకి స్వాతంత్రం అప్పటికి రాలేదు. రాజ్యాలు సంస్థానాలుగా ఉంటూ ఉండేది. మరి ఈ గోల్కొండ ప్రాంతాన్ని అప్పుడు కులీ కుతుబ్ షాహీలు పరిపాలిస్తూ ఉన్నారు. కుతుబ్ షాహీలు మొత్తం 7 మంది కుతుబ్ షాహీలు ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. అందులో కులీ కుతుబ్ షా ఈ యొక్క భాగ్యనగర నిర్మాణం చేసిన వాడు కులీ కుతుబ్ షా. చార్మినార్ కట్టించింది కూడా కులీ కుతుబ్ షానే. వీళ్ళు విద్యాప్రియులు, సాహిత్య ప్రియులు. వీళ్ళు మహమ్మదీయులు అయినప్పటికీ కూడా మన తెలుగు కవులను కూడా ఎంతో చక్కగా వాళ్ళు పోషించేవాళ్ళు. నిత్యం విద్యాగోష్ఠి జరుగుతూ ఉండేది. తెలుగు కవులను కూడా వీళ్ళు సత్కరించేవారు. అగ్రహారాలు, భూములు కూడా వాళ్ళని ఇచ్చి వాళ్ళని సత్కరించేవారు. అంత చక్కగా తెలుగును వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు. మన భాష కాదు కదా అని వాళ్ళు ఎప్పుడూ కూడా తెలుగుని చులకనగా చూడలేదు. కుతుబ్ షాహీలు వాళ్ళు ఎంతో చక్కగా ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలన చేసి ప్రజలను చక్కగా చూసుకున్నారు. అక్కన్న మాదన్నలు. అక్కన్న మాదన్న అంటే ఎవరు? అక్కన్న మాదన్నలు అనేవాళ్ళు తానాషా కొలువులో ఉండేవాళ్ళు. వాళ్ళలో అక్కన్న మంత్రిగా, దండనాయకుడిగా కూడా బాధ్యతలు నిర్వహించాడు. మాదన్న ప్రధానమంత్రి. ఈ అక్కన్న మాదన్నలు ఇద్దరూ కూడా బ్రదర్స్, అన్నదమ్ములు. వీళ్ళు కంచర్ల గోపన్నకు మేనమామలు అవుతారనమాట. మహమ్మదీయులు రాజులు అయినప్పటికీ కూడా తెలుగు వాళ్ళని మంత్రులుగా పెట్టుకున్నారంటే వాళ్ళ హృదయ సంస్కారాన్ని మనం చాలా చక్కగా అభివర్ణించవచ్చు. మాదన్న అసలు పేరు సూర్యప్రకాశరావు. ఈ అన్నదమ్ములిద్దరూ ఔరంగజేబు దాడుల నుంచి గోల్కొండ రాజ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర వహించారు. చివరికి ఔరంగజేబు వల్లనే ఈ యొక్క గోల్కొండ పతనం అయిపోవడం జరిగింది. వీళ్ళు బ్రతికున్న రోజులు కూడా ఔరంగజేబు దాడి చేయలేకపోయాడు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఔరంగజేబు ఆక్రమించుకోవడం జరిగింది. మహారాష్ట్ర నాయకుడు శివాజీకి తానాషాకు సంధి జరిపారు, అంటే కాంప్రమైజ్ చేయడం. అక్కన్న మాదన్నలు బతికి ఉన్నంతకాలం ఢిల్లీ సుల్తాను గోల్కొండను ఆక్రమించుకోలేకపోయాడు. వాళ్ళు అన్నదమ్ములు కాకపోయినా ఒకరి నుంచి మరొకరిని వేరు చేయలేనంత సన్నిహితంగా కలిసిపోయారు. వీరి హత్య జరిగిన అనంతరమే ఔరంగజేబు తానాషాను బందీ చేయగలిగాడు. ఒక ముస్లిం రాజ్యానికి మంత్రులుగా హిందువులు ఉండటం ఔరంగజేబు సహించలేకపోయాడు. అక్కన్న మాదన్నలను వదిలించుకోమని ఔరంగజేబు ఎంత చెప్పినా తానాషా వారిని వదులుకోలేదు. అక్కన్న మాదన్నలకు తానాషాతో గల అనుబంధం హిందూ ముస్లింల ఐకమత్యాన్ని, స్నేహ సౌహార్దతలను చాటుతున్నది. చూడండి, అక్కన్న మాదన్నలు హిందువులు, మరి తానిషా ప్రభు మహమ్మదీయుడు అయినప్పటికీ కూడా హిందువుల్ని మంత్రులుగా పెట్టుకున్నాడు. కానీ ఔరంగజేబుకి అది ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడు మన రాజ్యంలో ఒక తెలుగువాడు మంత్రిగా, ప్రధానమంత్రిగా ఉండడం నాకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా సరే తానిషా ప్రభు మాత్రం వాళ్ళను ఉంచుకున్నాడు. అంటే దీన్ని బట్టి ఒక మనిషిని నమ్మడానికి, ఒక మనిషిని ప్రేమించడానికి మతాలకి, కులాలకి సంబంధం లేదు అన్నది మనకు అర్థమవుతుంది. అంటే వాళ్ళకున్న తెలివితేటలు రాజ్యానికి ఉపయోగపడాలనుకున్నాడు తప్ప మనవాడినే పెట్టుకుందామని ఆయన ఆలోచించలేదు.
ఇప్పుడు మరి ఈ పొలిటికల్ లీడర్స్ని చూసుకున్నప్పుడు ఎలక్షన్స్లో మనం ఏం ఆలోచించాలి, మనవాడే, మన కులం వాడే, మనవాడే, మా వాళ్ళే అని ఓట్లు వేయకుండా పరిపాలన వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది, వాళ్ళ పరిపాలన చేయడానికి సరైన వాళ్ళ కాదా ఆలోచించుకుని ఓటు వేయాలి తప్ప కులానికి మతానికి మనం విలువనివ్వకూడదు. వాటిని చూసి మనం పనులు చేయకూడదు. అందరినీ సమానంగా చూసే మనసు ఒక రాజుకి కానీ ఒక నాయకుడికి కానీ ఉండాలి. గోపన్న పుట్టుక. అసలు ఈ కంచర్ల గోపన్న ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు? ఖమ్మం జిల్లాలోని తాలూకా కేంద్రమైన నేలకొండపల్లి అనే గ్రామంలో క్రీస్తు శకం 17వ శతాబ్దంలో లింగన్న కామమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంటి పేరు కంచర్ల. ఆ దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా అనురాగంతో కాలం గడిపేవాళ్ళు. సుమారు 1620 ప్రాంతంలో వాళ్లకు ఒక మగబిడ్డ పుట్టాడు. తల్లిదండ్రులు ఆ బిడ్డకు గోపన్న అనే పేరు పెట్టారు. అక్కడ గీత గీసుకోండి, తల్లిదండ్రుల పేర్లు శతాబ్దం వచ్చినప్పుడు మీరు గీతలు గీసుకోవాలి. 5వ ఏట అక్షరాభ్యాసం చేశారు. గోపన్నకు తగిన వయస్సు రాగానే ఉపనయనం చేశారు. శాస్త్ర పండితులైన రఘునాథ భట్టాచార్యుల వంటి వైష్ణవ దీక్షా గురువులు గోపన్నకు బాలరామాయణాన్ని తాత్పర్య సహితంగా చెప్పడం జరిగింది. అందువల్ల చిన్నతనం నుంచే గోపన్న మనసులో శ్రీరాముడి మహిమలు నాటుకొని పోయాయి. ఎప్పుడు సీతారాముల విగ్రహాలకు భక్తితో పూజలు చేసేవాడు. తన స్నేహితులతో రామభజనలు చేసేవాడు. రామకోటి రాసేవాడు. 5 ఏళ్ల వయసులోనే గోపన్నకు ఎంత రామభక్తి ఉండేదంటే తాను కూడా రాముడున్న కాలంలోనే పుట్టి ఉంటే సుగ్రీవుడు ఆంజనేయుడి వలె భక్తితో శ్రీరాముడిని సేవించే భాగ్యం లభించేది కదా అని అనుకునేవాడు. ఈ విధంగా ఎంత రామభక్తి పరాయణుడైన గోపన్న సర్వశాస్త్రాలను నేర్చుకొని తల్లిదండ్రులను తృప్తిపరిచాడు. కానీ విద్యావంతుడు, దైవభక్తి యుక్తుడైన పుత్రుడి అభివృద్ధిని చూసి ఆనందించే భాగ్యం ఆ తల్లిదండ్రులకు లేదు. కొద్ది రోజులకే వాళ్ళు కన్నుమూశారు. అంటే చిన్నతనంలోనే వాళ్ళు మరణించడం జరిగింది. మరి ఈయన బాల్యం చూసుకుంటే ఎంతో భక్తి శ్రద్ధలతో రామాయణాన్ని, ఆ పద్యాలను, తాత్పర్యాలను ఎంతో చక్కగా చదివాడు. భక్తి భావనలు ఎప్పుడైతే విద్యార్థుల హృదయాల్లో నాటుకున్నాయో వాళ్ళు ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన మార్గంలో ఎదగగలుగుతారు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా విద్యార్థులు భక్తి భావనలతో పెరగాలి. ఏ మతమైనా సరే, మీరు ఏ మతమైతే ఆ మతంలోనే భక్తి భావనలతో మనం పెరగాలి. హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అన్నది కాదు అక్కడ. మీ ఏ మతమైనా చిన్నప్పటి నుంచి దేవునేందులో భయభక్తులు కలగడం, ఆ మత గ్రంథాలు చక్కగా చదవడం, అవి ఏం చెప్తున్నాయో మనం ఆచరిస్తున్నామా లేదా మన హృదయాన్ని ఒకసారి పరిశీలించుకోవడం, ఇలా దైవ భయం కలిగి ఎప్పుడైతే విద్యార్థులు పెరగగలుగుతారో సమాజంలో ఒక మంచి పౌరులుగా సత్ప్రవర్తన కలిగి ఎదగగలుగుతారు. మరి యొక్క కంచర్ల గోపన్నను మనం చూసినట్లయితే చిన్నప్పటి నుంచే చూడండి ఎంతో ప్రేమ, రామకోటి రాసేవాడు. అంటే కోటి సార్లు రామ రామ అని రాయడం అనమాట. అలా అంటే ఎటు చూసినా దేవుడి పనే చేస్తూ ఉండేవాడు, దేవుడి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకి, దేవుడంటే ఒక భయం ఉన్న వాళ్ళకి తప్పు చేసే ధైర్యం ఉండదు. చిన్నది కూడా వాళ్ళు తప్పు చేయలేరు. యథార్థమైన మంచి ప్రవర్తన కలిగి ఎదగగలుగుతారు. తారక మంత్రోపదేశం. ఇంటి భారతమంతా గోపన్న మీద పడింది. ఇంటి భారం అంతా కూడా గోపన్న మీద పడింది. తల్లిదండ్రులు చనిపోయారు కాబట్టి భారం అంతా ఈయన మీదే పడింది. బంధుమిత్రుల సలహా మీద గోపన్న పెండ్లి చేసుకున్నాడు. భార్య కమల సౌందర్యవతి. భార్య పేరు కమల, అండర్లైన్ చేసుకోండి. సకల సద్గుణాలు గల ఉత్తమ ఇల్లాలు. సంసార భారాన్ని ఎంతో జాగ్రత్తగా మోసుకుంటూ భర్త మనసును అనుసరించి నడుచుకునేది. ఆ దంపతులిద్దరూ ఇంటికి వచ్చే అతిథులను సేవించుకుంటూ అన్నప్రదానం చేసేవారు. ఒకనాడు కబీరుదాసు గోపన్న ఇంటి సమీపంలోకి హరినామ సంకీర్తన చేసుకుంటూ వచ్చాడు. ఇంట్లో నుండి బయటికి వచ్చి గోపన్న కబీరును చూశాడు. అతడు కూడా గోపన్నను చూచి చేతులు చాచి పిలిచాడు. గోపన్నలో భగవద్భక్తి లక్షణాలు కనిపించాయి కబీరుకు. గోపన్న, నీలో శాంతి, సోమనస్యం వంటి సద్గుణాలున్నాయి. నీకు అఖండ యోగం, శ్రీరామచంద్రుడి అనుగ్రహం కలుగుతాయి. నేను చెప్పిన విధంగా నీవు ఓం రామాయ నమః అనే 6 అక్షరాల తారక మంత్రాన్ని నియమంతో పారాయణ చెయ్యి. నీకు త్వరలో ఆ భగవంతుడు ప్రత్యక్షం అవుతాడని కబీరు గోపన్నకు తారక మంత్రోపదేశం చేశాడు. కబీరు వల్ల తారక మంత్రోపదేశం పొందిన గోపన్న శ్రీరామనామం మరువాం మరువాం సిద్ధము, యమునికి వెరువాం వెరువాం అని కీర్తనలు పాడటం ప్రారంభించాడు. కొంతకాలానికి గోపన్నకు ఒక కుమారుడు పుట్టాడు. తల్లిదండ్రులు ఆ బిడ్డకు రఘురాముడు అనే పేరు పెట్టారు. ఆ విధంగా తన బిడ్డలో రాముడిని రోజు చూసుకోవచ్చు అనుకున్నాడు. ఆ బిడ్డను కూడా గోపన్న సంప్రదాయ పద్ధతిలోనే పెంచుతున్నాడు. ఒకనాటి రాత్రి కలలో గోపన్నకు రాముడు కనిపించి, త్వరలో నీవు భద్రాచలానికి తహసీలుదారుగా వస్తావు అని అన్నాడు.
తారక మంత్రోపదేశం గీత గీసుకోండి. తారక మంత్రోపదేశం అంటే ఓం రామాయ నమః అనే 6 అక్షరాలని తారక మంత్రం అంటారు. దాన్ని కబీరు ఇత ఈ యొక్క గోపన్నకు నిత్యం అలా అంటూ ఉండమని చెప్పాడు. దాన్ని తారక మంత్రం అంటారు. భద్రాచలానికి తహసీల్దారు కావడం. గోపన్న నిరుపేదలకు సహాయం చేసుకుంటూ అన్న సంతర్పణ చేసుకుంటూ నియమనిష్టలతో భజన కార్యక్రమాలతో కాలం గడిపేవాడు. కాలక్రమేణా పూర్వులు సంపాదించి ఇచ్చిన ఆస్తి తగ్గిపోయింది. దీనికి తోడు 17వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో ఏర్పడ్డ కరువు కాటకాలు గోపన్నను బాగా కుంగదీశాయి. దాని ఫలితంగా ఏదైనా ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అక్కన్న మాదన్నలు గుర్తుకొచ్చారు. వారి సహాయంతో తానాషా కొలువులో ఏదైనా నౌకరీ సంపాదించాలనుకున్నాడు. ఒకనాడు గోల్కొండకు పోయి అక్కన్న మాదన్నలతో తన పరిస్థితి చెప్పుకున్నాడు. వాళ్ళు గోపన్నను తానాషా దగ్గరికి తీసుకుని పోయారు. గోపన్నకు ఏదైనా మంచి ఉద్యోగం ఇవ్వాలని తానాషా అనుకున్నాడు. అక్కన్న మాదన్నల సూచన మేరకు గోపన్నకు భద్రాచలం తుకిడీకి అంటే మండలం, తాలూకా అన్న తుకిడి అన్న మండలం అన్నమాట, తహసీల్దారుగా నియమించాడు తానాషా. ఉద్యోగ నియామక ఉత్తర్వులను తీసుకుని అక్కన్న మాదన్నలకు తానాషాకు కృతజ్ఞతలు చెప్పుకొని గోపన్న భద్రాచలం చేరుకున్నాడు. ఇప్పుడు గోపన్నకు తహసీల్దార్ అనేటటువంటి ఉద్యోగం తానాషా ప్రభు ఇచ్చాడు. అంటే ఏంటి? ట్యాక్స్ కలెక్టర్. ఇక్కడ రెవెన్యూ అంతా కూడా చూసుకోవాలి. ప్రజల దగ్గర నుంచి ఆ ట్యాక్స్ అంతా కూడా పన్నులు వసూలు చేయాలి. ఆ యొక్క రెవెన్యూ టర్న్ ఓవర్ అంతా కూడా ఈయన హ్యాండ్లో ఉంటుంది. ఆ యొక్క జాబ్లో ఈయన్ని నియమించారు. గోపన్న రామదాసు కావడం. మరి ఇటువంటి ఉద్యోగం చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఉన్నటువంటి యొక్క గోపన్న భక్త రామదాసుగా ఎలా మారాడు? రైతులతో కలుపుగోలుగా ఉంటూ గోపన్న తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తున్నాడు. కలుపుగోలుగా అంటే వాళ్ళతో మింగిల్ అయిపోతూ వాళ్ళతో హ్యాపీగా సంతోషంగా మాట మాట కలుపుతూ వాళ్ళతో గడపడం. అట్లాగే భద్రాచల రామచంద్రునికి వేళ తప్పక సేవలు కూడా చేస్తున్నాడు. రామకోటి రాయడం మాత్రం మానలేదు. ఒకసారి రామకోటి పూర్తి చేసిన శుభ సమయంలో అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. వంట వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇంతలో సంతర్పణ కోసం వండిన అన్నపు గంజి వార్చడానికి తవ్విన గంజి గుంటలో నుంచి కెవ్వున కేక వినిపించింది. గోపన్న భార్య కేక వినిపించిన వైపు పరిగెత్తి చూసింది. వాళ్ళ కుమారుడు వేడి గంజి గుంటలో పడినప్పుడు వేసిన కేక అది. కొద్ది క్షణాల్లోనే కుమారుడు మరణించాడు. వేడివేడి గంజిలో చిన్న వయసున్న బాబు పడిపోతే చర్మం మొత్తం కాలిపోయి చనిపోతారు కదా, అలా వాళ్ళ బాబు వేడివేడి గంజి పొయ్యడానికి తీసినటువంటి గుంటలో పడిపోయాడు, చనిపోయాడంట. ఒకే ఒక్క కొడుకు. విషయం తెలిసి గోపన్న కూడా లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు. అన్నింటికీ రాముడే ఉన్నాడని నమ్మినవాడు ఆయన. ఆ రాముడినే ప్రార్థించి బిడ్డను బతికించుకోవాలనుకున్నాడు. భార్య కమల ఊరి జనం వెంట రాగా భద్రాద్రి రాముడిని సమీపించాడు. ఆ బిడ్డను భగవంతుడి పాదాల దగ్గర పడుకోబెట్టాడు. నేనే అపరాధం చేశాను, వేళ తప్పక నిన్ను సేవిస్తున్నాను కదా, ఏనాడు తెలిసి నీకు ఏ లోటు చెయ్యలేదు, ఒక్కగానొక్క బిడ్డడు, ఈ బిడ్డను నీ వద్దకు అప్పుడే తీసుకెళ్లావా అంటూ అనేక విధాలుగా రాముడిని వేడుకున్నాడు. రాముని మనసు కరిగింది, ప్రసన్నుడయ్యాడు. చనిపోయిన బిడ్డ నిద్ర నుండి లేచినట్లు లేచాడు. గోపన్న భక్తికి మెచ్చి ప్రజలందరూ చేతులు జోడించి నిజమైన రామభక్తుడని కొనియాడారు. ఆనాటి నుంచే గోపన్నను అందరూ రామదాస్ అని పిలవడం ప్రారంభించారు. అంతవరకు గోపన్నగా పిలువబడినటువంటి యొక్క గోపన్న అప్పటి నుంచి నిజమైన భక్తుడివి అనిపించుకున్నావు, దేవుని ప్రసన్నం చేసుకున్నావు నీ భక్తితో అని భక్త రామదాసు అని పిలవడం ప్రారంభించారు. బందిఖానాలో రామదాస్. మరి జైలుకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రుడిని చూడడానికి జనం తండోపతండాలుగా రావడం మొదలైంది. అందువల్ల యాత్రికులకు సౌకర్యాలు కలుగచేయవలసిన బాధ్యత తహసీల్దారుగా తన మీద ఉన్నది. అట్లాగే రాముని ఆలయానికి ఒక గోపురం, ప్రాకారం, మండపం కట్టించి ఆలయాన్ని బాగు చేయవలసిన అవసరం ఏర్పడింది. దీనికోసం ఒకనాడు గోపన్న ఊళ్ళో రైతులను పిలిపించి మనమంతా ఒక మంచి పని చేద్దాం, మీరు నాతో సహకరించండి అని గోపన్న విషయం చెప్పాడు. ఊరి జనం అట్లాగే అని అంగీకరించారు. ఎవరి శక్తి కొద్ది వారు సహాయం చేయటానికి సిద్ధమయ్యారు. ఆలయ నిర్మాణం మొదలైంది. 6 లక్షల వరహాలు ఖర్చు పెట్టి దేవతా విగ్రహాలకు ఆభరణాలను కూడా చేయించాడు. అయితే ఊళ్ళో వాళ్ళు కొందరు గోపన్న చేసిన దాన్ని మెచ్చలేదు, పైగా కోపగించారు కూడా. సర్కారు పైకము అంటే డబ్బు, ప్రభుత్వ అనుమతి లేకుండా ఖర్చు చేయడం రాజద్రోహం అన్నారు. కానీ గోపన్న మాత్రం భయపడలేదు. నా కోసము ఇంటి అవసరానికో ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టలేదు కదా, ఖర్చు పెట్టినదంతా ఆ భగవంతుడి కోసమే కదా అని అనుకున్నాడు గోపన్న.
విషయం తానాషా వరకు చేరింది. తానాషా ఆజ్ఞ మేరకు హర్కారులు గోపన్నను తానాషా వద్దకు కట్టి తెచ్చారు. అపరాధిగా తన ముందు నిలుచున్న గోపన్నను చూసి తానాషా ఎందుకు ఈ పని చేశావని ప్రశ్నించాడు. ప్రభు, నేను ప్రభుత్వ ధనాన్ని మీ అనుమతి లేకుండా ఖర్చు పెట్టిన మాట వాస్తవం. వాస్తవము అంటే నిజమే. అయితే దాన్ని నేను నా సొంతానికి వాడలేదు. తమ ఏలుబడిలో ఉన్న భద్రాద్రి రామాలయాన్ని పునరుద్ధరించి తమ కీర్తి ప్రతిష్టలను దిగంతాలకు వ్యాపింపచేయాలని ఆ పని చేశాను. ఇకపై ప్రభువులు వారి చిత్తం అని గోపన్న సమాధానం ఇచ్చాడు. ఈ మాటలకు తానాషా లోపల సంతోషించాడు. కానీ గోపన్నను వదిలిపెడితే తక్కిన తహసీల్దార్లు కూడా ఏదో ఒక విధంగా ప్రభుత్వపు డబ్బును ఖర్చు పెట్టి ఇట్లాగే క్షమాభిక్ష వేడుకుంటే ప్రభుత్వానికి వచ్చేది సున్నే. కనుక గోపన్నను విడిచిపెట్టకూడదు అనుకున్నాడు. గోపన్నను చెరసాలలో ఉంచి డబ్బు కట్టే వరకు కఠినంగా శిక్షించమని సరదార్లను ఆజ్ఞాపించాడు. సరదార్లు రామదాసుని చెరలో పెట్టి బాధించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ గుడిని పునరుద్ధరించడానికి, ప్రాకారం కట్టడానికి ప్రజలందరూ కూడా సహాయం చేస్తానన్నారు. అందరినీ మోటివేట్ చేశారు. వాళ్ళంతా కూడా తలో కొంత డబ్బుని ఇచ్చారు. కానీ మంచి పని చేసేటప్పుడు మంచి పని కొందరికి నచ్చుతుంది, కానీ అదే మంచి పని కొందరికి నచ్చదు. ఓకేనా? అలా అలా కొందరు కిట్టని వాళ్ళు, ఇలా ప్రభుత్వ డబ్బుని ఇలా ఖర్చు పెట్టడం మంచిది కాదని నచ్చలేని వాళ్ళు కంప్లైంట్ చేశారు. వెంటనే రాజు ధర్మం కాబట్టి తానాషా పిలిపించాడు. నువ్వెందుకు ఇలా చేశావంటే, అయ్యా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు అందరూ తెలుసుకోవాలి. ఈ గుడిని ఎవరు కట్టించారంటే తానాషా ప్రభు ఇంత చక్కగా పునరుద్ధరించాడు అంటే మీ పేరు ప్రఖ్యాతలు ప్రపంచమంతా తెలుస్తాయనే నేను ఎలా చేశాను అంటే, అది వినగానే ఆయనకు సంతోషం అనిపించింది. కానీ ఈయన్ని ఒప్పుకుంటే మిగిలిన తహసీల్దార్లు కూడా డబ్బుని ఇలాగే దుర్వినియోగం చేస్తారన్న నెపంతో దండించమని చెప్పాడు. ఇప్పుడు ఆయన బందీఖానాలో పెట్టారు. గోల్కొండ కోటలో బందీఖానాలో పెట్టారు. రామదాసుని తానాషా కష్టపెట్టడం. మరి ఇప్పుడు శిక్షలు ఉంటాయి కదా, ఏ రకమైన శిక్షలు ఉన్నాయి, ఎలా కష్టపడ్డాడు, ఆ శిక్షల్లో కష్టపడుతూ ఆయన కీర్తనలు ఏ విధంగా పాడుతూ దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి తిడుతూ కూడా కీర్తనలు పాడాడు. ఆయన చెరసాల పాలైన రామదాసు భద్రాద్రి రాముడినే నమ్ముకుని కీర్తనలు పాడుకుంటూ రామభజన చేసుకుంటూ ఉన్నాడు. బందిఖానా వాళ్ళు పెట్టే బాధలు పడలేక నా వల్ల కాదు రామా అని మొర్ర పెట్టుకునేవాడు. ప్రతిరోజు సరదారులచే కొరడా దెబ్బలు తినేవాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక రామదాసు అబ్బబ్బా దెబ్బలకు తాళలేరా, రామప్ప గొబ్బను నన్నాదుకోరా అని దేవుడిని ప్రార్థించేవాడు. జైలులో ఉన్న ఈ 12 సంవత్సరాల కాలంలో రామదాసు రాముడిపై అనేక కీర్తనలు రాశాడు. వాటిలో భక్తి, ఆవేదన, ఆర్తి, ప్రేమ మొదలైనవి కనిపిస్తాయి. ఆ కీర్తనలలో కొన్ని సందర్భాలలో రాముడిని దెప్పి పొడవడం కూడా జరిగింది. అంటే దెప్పడం, నీకే కదా నేను ఖర్చు పెట్టాను, నీ భార్యకు వస్తువులు చేయించాను, నగలు చేయించాను కదా, మీకోసమే కదా నేను ఖర్చు పెట్టాను, అదంతా ఎవడబ్బ సొమ్ము, ఎవరి సొమ్ము అని మీరు కులుకుతున్నారు, నన్ను ఎందుకు రక్షించటం లేదు, నన్ను రక్షించడానికి రావా, మీకోసమే కదా నేను ఇంత కష్టపడి నేను శ్రమలు అనుభవిస్తున్నాను అని దెప్పుతూ కూడా ఆయన కీర్తనలో రాశారు. ఇక్ష్వాకు కుల తిలక ఇకనైన పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర, భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర, ఆ పతకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర, శత్రుఘ్నునకు నేను చేయిస్తే మొలతాడు రామచంద్ర, ఆ మొలత్రాటికి పట్టె మొహరీలు 10,000 రామచంద్ర, లక్ష్మణునకు చేయిస్తే ముత్సాల పతకము రామచంద్ర, ఆ పతకానికి పట్టె 10,000 వరహాలు రామచంద్ర, సీతమ్మకు చేయిస్తేని చింతాకు పతకము రామచంద్ర, ఆ పతకానికి పట్టె 10,000 వరహాలు రామచంద్ర, కలికీతు రాయి
నీకు ములుపుగా చేయిస్తిని రామచంద్ర, నీవు కులుకుచూ తిరిగెదవు ఎవరబ్బ సొమ్మని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు పెట్టెనా రామచంద్ర, లేక మీ మామా జనక మహారాజు పంపెనా రామచంద్ర. అబ్బా తిట్టి తినని ఆయాస పడవద్దు రామచంద్ర, ఈ దెబ్బల కోర్వక అబ్బా తిట్టి తినయ్య రామచంద్ర. భక్తులందరినీ పరిపాలించడి శ్రీరామచంద్ర, నీవు క్షేమముగా శ్రీరామదాసుని ఏలు రామచంద్ర. రామచంద్ర. ఇలా ఇతను కీర్తనలు పాడుతూ బాధను తట్టుకోలేక దేవుడికి దెప్పు పొడుస్తూ కూడా ఈయన కీర్తనలు ఆలపించడం జరిగింది. ఇంత జరిగినా రాముడు కరుణించలేదు. ఇక లాభం లేదనుకుని తల్లి అయినా చెప్తుందన్న నమ్మకంతో నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, నన్ను బ్రోవమని చెప్పవే అని సీతమ్మను ప్రార్థించాడు. దయగల ఆ సీతమ్మ తల్లి శ్రీరామునితో, స్వామి, పూర్వం మీరు ప్రహ్లాదుని గజరాజుని రక్షించలేదా? నా మనవి విని తొందరగా రామదాసుని చెరసాల నుండి విడిపించండి, పైకం చెల్లించి రామదాసుని రక్షించండి అని ప్రార్థించింది. అప్పుడు రాముడు లక్ష్మణులతో కలిసి మారువేషంలో గోల్కొండకు ప్రయాణమయ్యాడు. తానాషా రామలక్ష్మణుల సంవాదం. చెరలో 12 సంవత్సరాలుగా బాధలు పడుతున్న రామదాసును విడిపించాలని రాముడు నిశ్చయించుకున్నాడు. తానాషాకు 6 లక్షల వరహాలు చెల్లించడమే తక్షణ కర్తవ్యంగా భావించి సేవకుల వేషాలతో రామలక్ష్మణులిద్దరూ తానాషా అంతఃపురంలోనికి ప్రవేశించారు. ఆయన కట్టవలసినటువంటి ఆ 6 లక్షల వరహాలను కూడా తీసుకొని ఒక సైనికుల మారువేషాల్లోకి అన్నదమ్ములు రామలక్ష్మణులిద్దరూ మారి అంతఃపురంలోకి ప్రవేశించారు. మారువేషాలతో ఉన్న రామలక్ష్మణులు తానాషా గదిని సమీపించి, తలుపు తీయవయ్య తానాషా, నీకియ్యడి పైకమునియ్య వచ్చితమయ్యా అని తలుపు కొట్టారు. తానీషా తలుపు తీసి నివ్వెరపోయాడు, అంటే ఆశ్చర్యపోయాడు. ఇంత రాత్రి వేళ తన అంతఃపురంలోకి ప్రవేశించే ధైర్యం గల వ్యక్తులు ఎవరా అని ఆశ్చర్యపోయాడు. జగన్మోహనాకారులైన రామలక్ష్మణులను కనిపెట్టలేకపోయాడు. వాళ్ళ మధ్య సంభాషణ ఇట్లా జరిగింది. చూడండి, కాన్వర్జేషన్, సంభాషణ. తానాషా అడుగుతున్నాడు, ఏ దేశంలో నుండి వారు, మీరెందుండి ఇట వచ్చినారు? రామలక్ష్మణులు, తొలుత గోదావరి అందు, మా స్థలము భద్రాచలమందు. మళ్ళీ తానాషా, ఎవరి జవానులు మీరు, మిమ్మెవరు పంపగ వచ్చినారు? నెక్స్ట్ రామలక్ష్మణులు, దాస జవానులు మేము, రామదాసు పంపగ వచ్చినాము. నెక్స్ట్ తానాషా, ఏమి కులము వారు మీరిద్దరూ నే వరుస వారు? రామలక్ష్మణులు, ఇనవంశమున పుట్టినాము, మేమిద్దరము అన్నదమ్ములము. నెక్స్ట్ తానాషా అడుగుతున్నాడు, ఏమి నామము గలవారు, మీరేమి నియమము గలవారు? రామలక్ష్మణులు, రామోజీ లక్ష్మోజీ నామం, అంటే పేర్లు అనమాట. వహ్వా, మేము రామానుజ మతము వారు. తానాషా, ఎందుకు పంపించినారు? మీరేమి పనిగా వచ్చినారు? మిమ్మల్ని ఎవరు పంపించారు, మీరు ఏం పనిగా వచ్చారు అని. రామలక్ష్మణులు, సర్కార్ బాకీ పైకం మా చేత పంపగా వచ్చినాం, అంటే సర్కార్ బాకీ అంటే ప్రభుత్వానికి కట్టవలసిన డబ్బును పట్టుకొని మేము వచ్చాము అని చెప్పాడు. తానాషా, పంపిన పైకము తెండి, యాపైన తమాషా చూడండి అని తానాషా అంటుండగానే అతని ముందర నేలపై బంగారు వరహాల రాశి పడి ఉంది. రాశి అంటే కుప్ప. తానాషాకు నోట మాట రాలేదు. ఆ పైకం తీసుకుని తానాషా రాజముద్ర వేసి రసీదు ఇవ్వగానే, రసీదు అంటే రిసీట్ ఇచ్చాడు. ఇవ్వగానే దానిని తీసుకుని వెంటనే రామలక్ష్మణులు చెరలో ఉన్న రామదాసుకు రసీదు ఇద్దామని తానాషా వేషంలో బయలుదేరారు. చెరలో ఉన్న రామదాసు ఆ సమయంలో, అయ్యో, ఆ శ్రీరామచంద్రుడు ఎంతో మందిని కాపాడిండే, నన్ను మాత్రం రక్షించడం లేదే అని దిగులు పడుతున్నాడు. ఇంతలో రామలక్ష్మణులు చెర వద్దకు వచ్చారు. చెర అంటే జైలు. తానాషా వేషంలో రాముడు, రామదాసు, బాకీ పైకం ముట్టింది, ఇదిగో రసీదు అని రసీదు ఇచ్చి మాయమయ్యాడు లక్ష్మణుడితో సహా. ఇదంతా రామమహిమే అనుకుంటూ కృతజ్ఞతాపూర్వక భక్తి కీర్తనలు ఆలపించాడు రామదాసు. పొద్దున తానాషా మేల్కొని తన ముందున్న వరహాల రాశిని చూశాడు. రాత్రి జరిగింది కల కాదు, నిజమని నిశ్చయించుకున్నాడు. భార్యను చూసి ఇదంతా రామమాయ అని చెప్పాడు. అయ్యో, ఆ దేవదేవునికి సేవలు చెయ్యలేదే అని కుంగిపోయాడు. రామదాసు భక్తికి ముగ్ధుడయ్యాడు. సకల మర్యాదలతో రామదాసును గౌరవించాలనుకున్నాడు.
రామదాసును విడిపించి కొలువుకు తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు. అక్కన్న మాదన్నలు చెరసాలకు వెళ్లి రామదాసునితో జరిగిందంతా చెప్పారు. రామదాసు ఆశ్చర్యపోయాడు. తనకంటే తానాష అదృష్టవంతుడని మెచ్చుకున్నాడు. రాజ మర్యాదలతో రామదాసును కొలువుకు తీసుకువచ్చారు. తానాష తాను ఇంతకు ముందే రామలక్ష్మణులకు రసీదు ఇచ్చానన్న సంగతి కూడా భక్తి పారవస్యంలో మర్చిపోయి మరలా రామదాసుకు రసీదు ఇవ్వబోయాడు. శ్రీరామ దర్శనంతో ధన్యుడైన తానాషాను రామదాసు భక్తి పారవస్యంతో భగవంతుని దాసునుగా చేసుకున్న రామదాసును తానాషా పరస్పరం అభినందించుకున్నారు. తర్వాత రామదాసును ఎన్నాళ్లు కష్టపెట్టినందుకు తానాషా పశ్చాత్తాపపడి రామలక్ష్మణులు తనకు చెల్లించిన డబ్బుతో పాటు పట్టు వస్త్రాలు కూడా ఇచ్చి భద్రాచలాన్ని శ్రీరామచంద్రునికి మాన్యంగా ప్రకటించాడు. భక్త రామదాసు తానీషాకు కృతజ్ఞతలు చెప్పుకొని భద్రాచలానికి బయలుదేరాడు. రామదాసు భద్రాచలం చేరడం అంటే చెరసాలలో ఉన్న ఈ యొక్క గోపన్నను మరి రాముడు లక్ష్మణుడు సైనికుల రూపంలో వచ్చి ఎంత కట్టాలో అంత ఆ యొక్క డబ్బులు రాశిగా పోసి తానాషాకి ఇచ్చారు. తానాషా రిసీట్ ఇస్తే అది తీసుకొని వెళ్ళి భక్త రామదాస్కి ఇచ్చి అదృశ్యమైపోయాడు. అంటే రామదర్శనం చేసుకోలేదే అని బాధపడ్డాడు. నెక్స్ట్ రామదాసు భద్రాచలం చేరడం. భద్రాచలానికి చేరుకున్న రామదాసు తానాషా ఇచ్చిన పట్టు వస్త్రాలను దేవునికి సమర్పించి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళాలనుకున్నాడు. చెర నుండి రామదాసు విడుదలై వచ్చాడన్న సంగతి తెలిసి ఊరు జన గంధ పుష్ప తాంబూల చందనాది పూజా ద్రవ్యాలతో ఎదురొచ్చి రామదాసుకు సాష్టాంగ దండ ప్రణామం చేశారు. రామదాసు రామభజన చేసుకుంటూ ఆలయానికి ప్రయాణమయ్యాడు. రామదాసు మంది మార్బలంతో ఆలయానికి వస్తున్నాడన్న విషయం ముందే తెలుసుకున్న ఆలయ పూజారులు తలుపులు తీయించి సమస్త పూజా ద్రవ్యాలు సిద్ధం చేసి ఎదురు చూస్తూ ఉన్నారు. రామదాసు రాగానే గోపుర ద్వారాలు తెరుచుకున్నాయి. ఆనంద బాష్పాలతో రామదాసు రామనామము వల్కవే పాపపు జిహ్వా, రామనామము వల్కవే అంటూ రామనామ కీర్తనం చేశాడు. ఆనంద బాష్పాలు అంటే సంతోషంతో ఏడవడం, జిహ్వ అంటే నాలుక. ఇంతవరకు దేవుని మరి తిట్టుకుంది కదా ఈ నాలుక, ఇప్పుడు సంతోషంతో గానం చెయ్యు అని తనలో తానే తన నాలుకతో చెప్తున్నాడు. అనంతరం రామదాసు ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. తరువాత గర్భగృహంలో ప్రవేశించి సీతా లక్ష్మణ సమేతుడైన రాముణ్ణి చూసి ఆనంద బాష్పాలకు ఆరుతుండగా సర్వం మరిచిపోయి రామభక్తిలో లీనమై గద్గద స్వరంతో కంటి నేడు మా సీతారాముల కనుగొంటి నేడు అని గానం చేశాడు. పరమ భక్తుడైన రామదాసు ఇట్లా అనేక కీర్తనలతో పాటుగా దాశరథి శతకాన్ని కూడా రాశాడు. అందులో దాశరథి కరుణా పయోనిధి అన్న ఒకటంతో పద్యాలుంటాయి. జుర్రదని కథామృతము జుర్రదని పదకంచతోయమున్ జుర్రద నామనామమున్ జొబ్బిలుచున్న సుధారసంబు నే జుర్రద జుర్ర జుర్రగ రుచుల్ గనువారి పదంబు గోర్పవే తర్రుల తోడి పొత్తిడక దాశరథి కరుణా పయోనిధి. ఈ విధంగా రామదాసు భద్రాద్రిలో ఉంటూ హరినామ స్మరణతో కాలం వెళ్ళబుచ్చుతూ జీవన్ముక్తుడయ్యాడు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఇది తెలుగు విశ్వవిద్యాలయం వారు ప్రచురించిన ఆధారంగా ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఈ యొక్క గోపన్నగా పిలువబడినటువంటి వ్యక్తి భక్తి పారవస్యంతో చిన్నతనం నుంచే పెరిగి భక్త రామదాసుగా పేరుగాంచి దేవుడి కోసం నిందలు అనుభవించి దేవుణ్ణే ప్రసన్నతం చేసుకొని ఈయన జీవితకాలం అంతా జీవించి చివరిగా 1680లో మరణించడం జరిగింది. పారాగ్రాఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మోడల్కి మీకు పారాగ్రాఫ్స్ ఇస్తారు. అందులో క్వశ్చన్ ఆన్సర్స్ మీరు క్రియేట్ చేసుకుని ప్రతి పారా కూడా చదువుతూ మీరు ప్రశ్నలు ఏ విధంగా అడగొచ్చు ఊహించుకుంటూ రాయండి, ప్రాక్టీస్ చేయండి. మోడల్కి కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్ పారాగ్రాఫ్స్ నేను పెడతాను, ప్రాక్టీస్ చేయండి.